ఏ బంకర్లో ఉన్నారో తెలియదు. అందుకే భారత్ చాలా తెలివిగా దాడి చేసింది. అందుకే సాయిరామ్ ఇక్కడ చూసారా మీరు, ఎప్పుడు చూసే పాకిస్తాను కళ్ళు తాగిన కోతిలాగా ఏ విధంగా ప్రవర్తించి మనకున్నటువంటి పౌరులు ఏ విధంగా మట్టు పెట్టింది. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఒక్క పౌరుడికి కూడా గాయం తగలకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి పోర్ట్ ని మాత్రమే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టింది. నేను మొదటి నుండి కూడా అదే, ఇప్పుడు మామూలుగా చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ కానివ్వండి, గాజా ప్రదేశాల్లో కూడా ప్రజల పౌరులపైన దాడులు చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే పాకిస్తాన్పై ఎక్కడ కూడా ఏ ఒక్క పౌరునికి కూడా చిన్న ఘాటు లేకుండా, దెబ్బ తగలకుండా మన భారత సైన్యం దాడులు చేస్తూ ఉంది. కేవలం ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానివ్వండి, వారి స్థావరాలపై దాడి చేస్తే అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు చనిపోయారు. అయ్యో నేను కూడా చనిపోతే బాగుండే అని చెప్పేసి లష్కర్ తోయబా సంబంధించినటువంటి కీలక నేత కూడా నిన్న ప్రకటన చేశారు. సో అది పశ్చాత్తాపం. నిజంగా చెప్పాలంటే పశ్చాత్తాపడి ఈరోజు నేను కూడా చచ్చిపోతే బాగుండు అనే పరిస్థితికి దాపురించింది అని చెప్పేసి అనుకోవచ్చు. నిజంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా ఒక విధంగా పాకిస్తాన్ ఏదైతే నౌక సంబంధించి కూడా మొత్తం కూడా మన భారత నావిక్ సంబంధించి వాళ్ళు కూడా చుట్టూ కూడా ఏదైతే అష్టదిగ్బంధనం చేసి కూడా ఈ యొక్క నౌక ద్వారా కూడా దాడులు చేసే విధంగా కూడా ప్రణాళికలు రూచిస్తున్నట్టు మనకు సమాచారం అందింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ అనేది అసలు ఏం చేయాలో క్లారిటీ లేదు, ఎలా బ్రతకాలో క్లారిటీ లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చేయాలో క్లారిటీ లేదు. కానీ భారత్కి అన్నీ తెలుసు. భారత్ ఈరోజు చేసినటువంటి చర్యలు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి సాయిరామ్. ఎందుకంటే 9 ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేశారు. ఈ 9 ఉగ్రవాద స్థావరాల్లో చాలా ఖచ్చితత్వ లక్ష్యంతో, అంటే దాడి చేయడం అంటే ఏదో ఒక బాంబు వేసేసినాము. ఇప్పుడు పాకిస్తాన్ సంబంధించి కొన్ని బీమ్స్ వస్తున్నాయి, వాళ్ళు అదేదో రాకెట్ లాంచర్ పెడతారు, అది నొక్కితే వాళ్ళ మీదకి వచ్చి పడుతుంది. అలా కాకుండా చాలా ఖచ్చితత్వ లక్ష్యంతో, అంటే ఎక్కడ పడాలో దాన్ని ఆ రాడార్ తోటి, అలాగే జీపీఎస్ అమర్చినటువంటి డ్రోన్లతోటి ఖచ్చితత్వాన్ని తెలుసుకొని ఆ జీపీఎస్ ఆధారంగా ఆ ప్రాంతంలోనే అటాక్ చేసినటువంటి పరిస్థితి. దీనివల్ల ఎవరికి నష్టం జరిగింది? ఉగ్రవాదులకు నష్టం జరిగిందే కానీ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ పౌరులకు కానీ, పాకిస్తాన్ ఆస్తి మీద కానీ, పాకిస్తాన్ ప్రభుత్వంకి కానీ ఎక్కడా నష్టం చేకూరలేదు. సో ఉగ్రవాదులను టార్గెట్ చేసినప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలి? యాస్ మీరు చేసింది రైటే, పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మీరు టార్గెట్ చేశారు కాబట్టి మేము మీకు సహకరిస్తామని చెప్పుంటే సరిపోయేది. వాళ్ళకి జాతీయ జెండా కప్పి శాల్యూట్లు చేసి, వాళ్ళకి సైనిక వందనాలు చేసి, అక్కడ భారీ ఎత్తున నినాదాలు చేసి మిమ్మల్ని ఉగ్రవాదులు ఎవరైతే మరణించారో అక్కడ ఆర్మీ వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు. ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అంత్యక్రియలో పార్టిసిపేట్ చేశారు. ఒక విధంగా చూసుకుంటే ఉగ్రవాదానికి నిజంగా 100 to 200% ఖచ్చితంగా పాకిస్తాన్ సమర్థిస్తుంది. వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళకి నిధులు ఇస్తున్నారు, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే కదా ఇప్పుడు నిన్న అది జరిగింది కాబట్టి ఈరోజు మిస్రీ మాట్లాడారు. మిస్రీ మాట్లాడుతూ అసలు ఏంటి దరిద్రం ఏంటి, వీళ్ళు పోయి చేయడం ఏంటి అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సాయిరామ్. అందుకనే ఇప్పుడు పాకిస్తాన్ని భారత్ చాలా తెలివిగా దెబ్బ కొడుతుంది. ఫస్ట్ ఏం చేసింది? మొదట పాకిస్తాన్కి సింధు జలాలు ఆపేసింది. సింధు జలాలు ఆపేయడంతో సింధు ప్రావిన్సెస్ కావచ్చు, అంతేకాకుండా ఏదైతే పంజాబ్కి సంబంధించినటువంటి ప్రావిన్సెస్ ఉందో ఈ 2 ప్రాంతాలన్నీ కూడా ఎడారిగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. 80% వరకు కూడా సింధు జలాల వల్ల అక్కడ వ్యాపారానికి నష్టం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది, వ్యవసాయానికి నష్టం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానివల్ల అదొక దెబ్బ తగులుతుంది. సో కాబట్టి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాం కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ దిగొస్తుందని భావించారు. అలాగే ఉగ్రవాదులను మనకు ఇస్తుందేమో అనేసి భావించాం. కానీ ఎక్కడ కూడా వెనకడుగేలా. ఆ తర్వాత ఏం చేసింది భారత్? దౌత్యపరమైనటువంటి వాటిని తర్వాత ఒక్కొక్క ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ వచ్చింది వాళ్ళతోటి. అయినా సరే ఎక్కడ కూడా వెనక తగ్గల, మేము అది చేస్తాం ఇది చేస్తామని బెదిరించారు. ఇక ఫైనల్గా ఏం చేసింది భారత్? అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను లేపేసింది. లేపేసిన తర్వాత అయినా పాకిస్తాన్కి బుద్ధి వచ్చిందా? బుద్ధి రాలేదు. ఖచ్చితంగా మేము కూడా దీని మీద ప్రతీకారం తీర్చుకుంటాం. మీ పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఆర్మీ పర్సన్ చచ్చిపోవాలా, పాకిస్తాన్కి సంబంధించిన ఒక సైనికుడు చచ్చిపోవాలా, పాకిస్తాన్కి సంబంధించిన ఒక పౌరుడు చచ్చిపోవాలా, పాకిస్తాన్కి సంబంధించిన ఒక మంత్రి చచ్చిపోవాలా. చచ్చిపోయింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాదులు చనిపోయారు. మరి ఉగ్రవాదులు చనిపోతే నీకెందుకు ఉలుకు ఎక్కువ? సో నీ ఉలుకుతోటి ఈరోజు వచ్చావు, వచ్చిన తర్వాత దాడి చేసావు. దాడి చేసిన తర్వాత భారత్ ఏం చేసింది?
అన్యం పుణ్యం తెలియని 16 మందిని పట్టున పెట్టుకున్నాడు. ఎంత దారుణం అంటే సాయిరాం, పూంచ్ సెక్టార్ ప్రాంతంలో విచక్షణ రహితంగా, అదేదో అంటాం కదా పిచ్చి పట్టినోడు చేసి గన్నిస్తే ఎలా కాల్స్తాడో అలా మోటార్ వెపన్స్ తోటి కాల్ చేసి 16 మంది అమాయకులను పట్టున పెట్టుకున్నారు. 14-15 సంవత్సరాలు ఇద్దరు అన్న చెల్లెలు, వాళ్ళిద్దరు కావల పిల్లలు, వాళ్ళిద్దరు ఫోటోలు చూస్తే అసలు నిజంగా కన్నీళ్ళు ఆగనటువంటి పరిస్థితి. అంత దారుణంగా చంపేశారు. కొంతమంది పిల్లలకైతే తలలు కూడా లేనటువంటి పరిస్థితి, తలలు కూడా 2 ముక్కలైనటువంటి దృశ్యాలు కూడా మనం చూసినటువంటి పరిస్థితి. అంత దారుణంగా చంపినటువంటి పాకిస్తాన్ని ఇప్పటికి కూడా భారత్ మానవత్వ ద్వారంతో చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని మనుషులుగా చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి మనుషుల ప్రాణాలకు విలువించి చూస్తుంది. కాబట్టే అక్కడ ఉన్నటువంటి పౌరుల మీద దాడి చేయడం లేదు. ఎవరి మీద దాడి చేస్తోంది? వ్యాపార కేంద్రాల మీద దాడి చేస్తోంది. పాకిస్తాన్ వాణిజ్య కేంద్రాల మీద దాడి చేస్తుంది. పాకిస్తాన్కి ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది నష్టం కలిగే విధంగా దాడులు చేస్తుంది. అంతే తప్ప ప్రాణ నష్టం ఎక్కడన్నా జరిగిందా? ఖచ్చితంగా భారత్ చేసినటువంటి దీనికి అందరం కూడా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాక్ ఆర్మీ రేంజర్లు వాళ్ళిద్దరూ పట్టుబట్టారు, పైలట్స్. వాళ్ళిద్దరు కూడా భారత్ చాలా జాగ్రత్తగా చూసుకుని వాళ్ళేమి హింసించడము కష్టపడడం తెలియట్లేదు. ఎందుకంటే మన భారత్ గతంలో మనం చూసాం, అభినందన్ వర్ధమాన్ ఆయన అక్కడ పడినటువంటి నేపథ్యంలో అప్పట్లో పుల్వామా అటాక్ తర్వాత జరిగిన సర్జికల్ స్ట్రైక్లో ఆయన పాకిస్తాన్ పట్టుకుంటే ఆయన ఎంత చిత్రహింసలో పెట్టారో పాపం. కానీ ఇక్కడ వాళ్ళని చూస్తున్నాం, మన విజువల్స్లో కూడా చూడొచ్చు. వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి ఈరోజు మీరు చెప్పినట్టు కాలరాత్రే, తెల్లారేసరికి ఏముంటుందో తెలియదు, తెల్లారేసరికి ఏం జరుగుతుందో తెలియదు. అయితే భారత్ మాత్రం పాపం పాకిస్తాన్ని ఏమీ చెయ్యదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక స్థావరాలను మాత్రమే ధ్వంసం చేస్తుంది అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సైరామ్ రైట్. అయితే సరిహద్దు ప్రాంతాల్లో కూడినటువంటి ఎయిర్పోర్ట్లలో ఎన్ఎస్జీ కమాండర్స్ వాళ్ళ సహాయంతో కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా మనకి ఇప్పుడే తాజా సమాచారం వచ్చింది. అలాగే ఏదైతే మీరు అన్నట్టుగా అయితే రాజుగారు నాకు ఇప్పుడే గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటికి దగ్గరలో 20 కిలోమీటర్లో 15 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి డిస్టెన్స్లో బాంబు పడింది. సో ఆయన భయపడి ఈ పాకిస్తాన్ సైన్యంతో వెళ్ళిపోయాడు. నిజంగా చెప్పాలంటే ఇది